ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను నా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నేను రెగ్యులర్గా నా వీడియోస్లో అసలు నేను నా వీడియోస్ క్రియేట్ చేయడానికి కానీ లేదా ఎస్ఈఓ చేయడానికి కానీ లేదా ఇంకా ఎటువంటి యూట్యూబ్కి సంబంధించిన ఎటువంటి వర్క్ చేయడానికైనా నేను యూజ్ చేసే అప్లికేషన్స్ గురించి అయితే ఈరోజు మన వీడియోలో అయితే చెప్తాను అనమాట. అండ్ మొత్తం నేను యూజ్ చేసే ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయో అన్ని అప్లికేషన్స్ గురించి క్లియర్గా చెప్తాను అనమాట. అండ్ గైస్, నేను చాలా నేర్చుకుని వచ్చి తర్వాతే నేను ఛానల్ పెట్టి ఇంతవరకు అయితే వచ్చాను అనమాట. అందుకే నాకు ఒక 6-7 నెలల్లోనే ఇంత 10,000 సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ అన్నీ అవ్వడానికి రీజన్ ఏంటంటే నేను చాలా నేర్చుకున్న తర్వాతే వచ్చాను అనమాట. గైస్, నేను మీ దగ్గర నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను పెట్టే ప్రతి వీడియోని టార్గెట్ ఇస్తాను. ఈ వీడియోకి అయితే నేను ఒక 150 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను అనమాట. కాబట్టి దయచేసి అంటే సపోర్ట్ చేయండి దయచేసి. అంటే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టను కాదు. మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ని అయితే మాత్రం లైక్ చేయండి. జస్ట్ లైక్ అయితే చేయండి. అండ్ ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ నేను యూజ్ చేసే అప్లికేషన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ కింద పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను అన్ని అప్లికేషన్స్ని ఒకే ఫోల్డర్లో అయితే పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అప్లికేషన్ ఇక్కడ మై యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. నేను యూజ్ చేసే అప్లికేషన్స్ వచ్చేటప్పటికి ఇవే అన్నమాట. ఫస్ట్ కైన్ మాస్టర్, వైటీ స్టూడియో అండ్ యాడ్ టెక్స్ట్. ఈ యాడ్ టెక్స్ట్ అనే అప్లికేషన్ గురించి అయితే నేను ఎక్కడ కూడా మీకు చెప్పలేదు అనమాట. ఈ యాడ్ టెక్స్ట్ అనే అప్లికేషన్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను, అంటే నెక్స్ట్ వీడియో చెప్తాను అనమాట. ఈ యాడ్ టెక్స్ట్ ఏంటి అంటే జస్ట్ ఏదైనా ఒక థంబ్నెయిల్ మీద కానీ ఏదైనా ఒక ఫోటో మీద కానీ జస్ట్ నేను టెక్స్ట్ యాడ్ చేయడం కోసం అయితే ఈ అప్లికేషన్ యూజ్ చేస్తాను అనమాట. ఇది ఇంచుమించుగా మీకు పిక్సార్ట్ లానే ఉంటుంది కానీ ఇందులో కొన్ని వేరే ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. దానికోసం నేను ఈ యాడ్ టెక్స్ట్ అనే అప్లికేషన్ అయితే యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఈ మిగతా అప్లికేషన్కి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఇక్కడ పైన ఐ కార్డ్స్ ఉంటుంది కదా, ఆ ఐ కార్డ్స్లో అయితే పెడతాను. మీరు అక్కడ ఐ కార్డ్స్ని క్లిక్ చేస్తే అక్కడ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. అండ్ ఆ వీడియోస్ అన్ని కూడా మీరు ఒకసారి అయితే చూడండి. అండ్ ఇక్కడ వైటీ స్టూడియో గురించి మీకు తెలుసు, కైన్ మాస్టర్ గురించి కూడా మీకు తెలుసు అనమాట. ఈ రెండు అప్లికేషన్ గురించి మాక్సిమం అందరికీ తెలుసు. అండ్ విఎస్సిఓ అంటే ఏంటన్న దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఆ వీడియో కూడా ఐ కార్డులో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఈ విఎస్సిఓ అప్లికేషన్తో ఉన్న స్పెషల్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక ఫేస్ క్యామ్ వీడియో చేసినప్పుడు, ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఫేస్ క్యామ్ వీడియో చేసినప్పుడు ఆ ఫేస్ క్యామ్ వీడియోకి కలర్స్ అడ్జస్ట్ చేయడానికి నేను ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనకు ఫోటో మన దగ్గర ఉండే ఫొటోస్ని కానీ లేదా వీడియోస్ని కానీ మనం కలర్స్ అడ్జస్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు కావాల్సిన కలర్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీని గురించి నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే ఒకసారి అయితే మీరు చెక్ చేయండి, ఇక్కడ ఐ కార్డ్స్లో ఉంటుంది. అండ్ వీడియో కన్వర్టర్, ఈ వీడియో కన్వర్టర్ గురించి కూడా నేను రీసెంట్గానే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కన్వర్టర్ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఏ ఫార్మాట్లో ఉన్న వీడియోనైనా సరే మనం మనకు కావాల్సిన ఫార్మాట్లోకి చేంజ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకి కైన్ మాస్టర్ అప్లికేషన్లో కొన్ని యాప్స్ కొన్ని వీడియోస్ ఏమవుతాయంటే ఫార్మాట్ అనేది సపోర్ట్ చేయదు అనమాట. అన్సపోర్టెడ్ ఫార్మాట్ అని వస్తుంది. అలాంటప్పుడు మనం ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుని మన వీడియో యొక్క ఫార్మాట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, వీడియో టు ఆడియో కన్వర్టర్ అని, ఆడియో కట్టర్ అని చెప్పేసి, వీడియో కట్టర్ అని చెప్పేసి ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ ఆప్షన్స్ అన్నిటిని యూజ్ చేసుకుని మీ వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని మీకు నచ్చినట్టుగా మీకు ఏదైతే అవసరం అవుతుందో ఆ అవసరానికి మీరు ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎక్కువగా ఈ అప్లికేషన్ యూజ్ చేస్తాను ఎందుకంటే ఇది ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది, అండ్ ఈజీగా యూజ్ చేయొచ్చు, అండ్ చాలా తొందరగా కూడా ఉంటుంది అవుట్పుట్ కూడా. అండ్ కాబట్టి నేను ఈ అప్లికేషన్ కూడా యూజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్నాప్ మోడ్ అనమాట. ఈ స్నాప్ మోడ్ అనే అప్లికేషన్ గురించి కూడా ఒక వీడియో చేశాను, అది ఐ కార్డ్స్లో పెడతాను. ఈ స్నాప్ మోడ్ అనే అప్లికేషన్ ఏంటి అంటే ఈ స్నాప్ మోడ్ అనే అప్లికేషన్తో నేను ఎక్కువ థంబ్నెయిల్స్కి యూజ్ చేస్తాను, లేదా వీడియోస్లో నేను పెట్టే కొన్నిసార్లు వీడియోలో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్క్రీన్ రికార్డ్లో ఒక ఫోటో ఫ్రేమ్ని పెట్టాను, ఇక్కడ ఫోన్ ఫ్రేమ్ని పెట్టాను కదా, అంటే ఫోన్లో పెట్టాను కదా, అది అప్లికేషన్లో ఆ ఫ్రేమ్ అనేది నేను ఈ అప్లికేషన్లోంచే ఆ ఫ్రేమ్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. అది ఎలా డౌన్లోడ్ చేసుకున్నాను ఏంటి అనేది మొత్తం అంతా కూడా మీకు ఒక వీడియోలో ఉంది. ఆ వీడియో వచ్చేటప్పటికి నేను ఐ కార్డ్స్లో ఇస్తాను, అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది కూడా చాలా యూస్ఫుల్, అండ్ టెక్ క్రియేటర్స్ కానీ లేదా వేరే క్రియేటర్స్ కూడా ఇదైతే మాత్రం చాలా యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎస్ఈఓ కోసం, అంటే మనం కీవర్డ్స్ ఇవ్వడం కోసం అయితే నేను ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తాను. ఈ అప్లికేషన్ గురించి కూడా నేను వీడియో చేశాను. ఈ అప్లికేషన్లో ఏంటంటే నేను జస్ట్ నా వీడియో పెట్టినప్పుడు నేను ఎక్కడైనా బయట ఉన్నప్పుడు వీడియో చేసేసిన తర్వాత బయట ఉన్నాను అనుకోండి, కీవర్డ్స్ ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఎక్కడి నుంచి అయితే కీవర్డ్స్ని అయితే రీసెర్చ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ మీరు
చూడొచ్చు రీసెర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద కూడా నేను వీడియో చేశాను, అది కూడా ఐకార్డ్స్లో పెడతాను. అండ్ ఇక్కడ నుంచి నాకు ఏ కీవర్డ్ అయితే కావాలో, అంటే నా ఛానల్కి సంబంధించిన కీవర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కీవర్డ్ అనేది ఇక్కడ ఇస్తాను అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ హౌ టు సక్సెస్ ఇన్ యూట్యూబ్ అని ఉంది కదా, ఇది ఇచ్చాను అనుకోండి. ఇక్కడ దీనికి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ కూడా నాకు వస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా చూడండి, హౌ టు సక్సెస్ ఇన్ యూట్యూబ్ అని ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ చూసారు కదా, మీకు దీనికి సంబంధించిన కీవర్డ్స్ వచ్చినాయి. ఇక్కడ యూట్యూబ్ టిప్స్ అని చెప్పేసి ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ మీరు దీని స్కోర్ అనేది చూడొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ సర్చ్ వాల్యూ అనేది కూడా చూడొచ్చు. అండ్ అదేవిధంగా కాంపిటీషన్ కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి హై ఉంది, ఇక్కడ లో కానీ మీడియం కానీ ఉన్నవైతే మాత్రమే మీరు యూజ్ చేయండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం చూపిస్తాను అనమాట. ఈ అప్లికేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం చెప్పాను కదా, వీడియో వచ్చేటప్పటికి ఐకార్డ్స్లో ఇస్తాను. అక్కడ ఐకార్డ్స్ మీద ఇక్కడ పైన ఐకార్డ్స్ ఉంటుంది, ఐకార్డ్స్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అన్నీ కూడా మీకు అక్కడైతే కనిపిస్తాయి అనమాట. అండ్ ఇక్కడ ఈ నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే కాల్ మీ 4 అనే అప్లికేషన్ అనమాట. ఈ కాల్ మీ 4 అనే అప్లికేషన్ ఏంటంటే, మీలో ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే ఇక్కడ మీకు నా కాల్ మీ 4 ఐడి కనిపిస్తుంది. ఈ కాల్ మీ 4 ఐడి అని, ఈ కాల్ మీ 4 యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని జస్ట్ మీరు అక్కడ రిజిస్టర్ అయ్యి జస్ట్ సమ్ అమౌంట్, అంటే నాతో మీరు మాట్లాడాలనుకుంటే నిమిషానికి నేను 5 రూపీస్ అయితే పెట్టాను. ఆ నిమిషానికి 5 రూపీస్ మీరు పే చేసి నాతో కాల్ అయితే మాట్లాడచ్చు అనమాట. నేను దీన్ని పెద్దగా యూజ్ చేయను, ఎందుకంటే నేను డబ్బులు పెట్టి డబ్బుల కోసమో లేదా అక్కడ అయితే చెప్పను అనమాట. మ్యాక్సిమం ఎవరో బాగా అర్జెంట్ ఉంటేనే నాకు దీంట్లో అయితే కాల్ చేస్తారు. నేను మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లోనే వాళ్ళ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఏదైనా ఇంకా నాకు తప్పదు అనుకుంటేనే నాకు ఈ టెలిగ్రామ్లో వచ్చే కాల్స్ అనేవి నేను రిసీవ్ చేసుకుంటాను అనమాట. సారీ, ఈ టెలిగ్రామ్ అంటున్నాను, కాల్ మీ 4 అనే అప్లికేషన్లో వచ్చే కాల్స్ అనేవి రిసీవ్ చేసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే మీడియా ఫైర్ అనమాట. ఈ మీడియా ఫైర్ అనే అప్లికేషన్ ఏంటంటే, ఈ మీడియా ఫైర్ అనే అప్లికేషన్ని నేను ఒక స్టోరేజ్లో యూజ్ చేసుకుంటాను అనమాట. అంటే ఏంటంటే ఇందులో నేను ఏమైనా అప్లికేషన్స్ కానీ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి డౌన్లోడ్స్ కనిపిస్తున్నాయి చూడొచ్చు మీరు. ఈ పక్కన మనకి డౌన్లోడ్స్ ఎన్ని డౌన్లోడ్స్ వచ్చినాయి అని ఉంది. ఈ డౌన్లోడ్స్ ఏంటి అంటే, నేను కొన్నిసార్లు మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తుంటాను కదా. ఆ లింక్స్ అనేవి ఎలా జనరేట్ చేస్తారంటే ఇక్కడ నుంచి జనరేట్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఈ అప్లికేషన్లో నేను నాకు ఏదైతే యాప్ కానీ, డాక్యుమెంట్ కానీ, వీడియో కానీ, ఆడియో కానీ ఏదైనా సరే ఫస్ట్ ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు చాలా ఫోల్డర్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించింది ఏదైనా సరే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటాను, ఏదైతే కావాలో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆ లింక్ అనేది మనకి యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ ఎక్కడికి కావాలంటే అక్కడికి అయితే షేర్ చేయొచ్చు అనమాట. ఈ అప్లికేషన్ అయితే చాలా యూస్ఫుల్ గైస్. అండ్ టెక్ క్రియేటర్స్ ఎవరికి ఉంటారో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఎరేజర్ అనమాట. ఈ ఎరేజర్ అనే అప్లికేషన్ యూజ్ చేసి నేను నా ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తాను. చాలామంది removebj.com అనే వెబ్సైట్ని అయితే యూజ్ చేస్తున్నారు. దాంట్లో వచ్చేటప్పటికి ఇంతకు ముందు బాగానే ఉండేది, కానీ ఈ మధ్యన ఏమవుతుందంటే మనం ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫోటో యొక్క క్వాలిటీ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. క్వాలిటీ అనేది హెచ్డీలో ఉండట్లేదు. మీకు హెచ్డీలో అంటే మీరు ఫోటో ఎలా అయితే తీసారో అదే ఫోటో మీకు బ్యాక్గ్రౌండ్ లేకుండా కావాలంటే ఇక్కడ నుంచి అయితేనే మీరు కరెక్ట్గా దాన్ని కట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. దీని మీద కూడా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా నేను మీకు ఐకార్డ్స్లో పెడతాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎలా చేసుకోవాలనేది నేను ఆ వీడియోలో చెప్పాను, ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఈ అప్లికేషన్ కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే స్నాప్సీడ్ అనమాట. ఈ స్నాప్సీడ్ అనేది జస్ట్ నేను థంబ్నెయిల్స్కి కలర్స్ అవి కూడా అడ్జస్ట్ చేయడానికి, వాటి కోసం అప్పుడప్పుడు ఏదైనా కొంచెం ఎఫెక్ట్లు కావాలంటే యూజ్ చేస్తాను. ఈ అప్లికేషన్ గురించి అందరికీ తెలిసిందే, ఇది ఒక ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్. ఇది మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. ఫోటో ఎడిటింగ్ తెలిసిన వాళ్ళైతే మాత్రమే యూజ్ చేయండి, లేదంటే అవసరం లేదు. అండ్ పిక్సెల్ ల్యాబ్ కూడా మీకు తెలిసిందే, నేను మ్యాక్సిమం థంబ్నెయిల్స్ అన్ని కూడా ఈ పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ యూజ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నిన్న పెట్టిన వీడియోకి థంబ్నెయిల్ కూడా ఇందులోనే చేశాను అనమాట. ఈ విధంగానే చేస్తాను థంబ్నెయిల్స్ అన్ని కూడా. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే పిక్సెల్ ల్యాబ్ అనమాట. ఈ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్నే యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే పిక్సార్ట్ అనమాట. ఈ పిక్సార్ట్ అనే అప్లికేషన్ గురించి కూడా చాలా మందికి తెలుసు. జస్ట్ ఈ పిక్సార్ట్ అనే అప్లికేషన్ మనం ఏంటంటే మనకి ఏదైనా ఫొటోస్ కావాలనుకున్నప్పుడు ఫొటోస్ అలాంటివి మనం ఇందులో నుంచి అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ పిక్సార్ట్ అనే అప్లికేషన్ గురించి కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి మన తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. పిక్సార్ట్ నేర్చుకోవాలన్నా, స్నాప్సీడ్ నేర్చుకోవాలన్నా కూడా అవన్నీ నేర్చుకోవచ్చు. కొన్ని అప్లికేషన్స్ అయితే నేర్చుకోవడానికి మీరు మీ సొంతంగా నేర్చుకోవాలి, కానీ ఇలాంటి అప్లికేషన్స్ అయితే మాత్రం మీకు చాలా అంటే చాలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా లాస్ట్ బట్ దెన్ లీస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇదేంటి అంటే
కీప్ నోట్స్ అనమాట. ఈ నోట్స్ అనే అప్లికేషన్ ప్రతి మొబైల్లో కూడా ఉంటుంది. అండ్ ఈ నోట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే నేను నా డిస్క్రిప్షన్ కానీ కామెంట్స్ కానీ లేకపోతే ట్యాగ్స్ కానీ ఇలా నేను చాలా అనేవి రాసుకొని పెట్టుకుంటూ ఉంటాను. నా ఐడియాస్ అంటే నేను షెడ్యూల్ అనేది కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు పెండింగ్ వీడియోస్ అని చెప్పి కనిపిస్తుంది. ఇలా ఈ విధంగా నేను దేని మీద అయితే వీడియోస్ చేయాలనుకుంటున్నాను అవన్నీ పెడుతూ ఉంటాను అనమాట. ఇక్కడ లింక్స్ ఉంటాయి, నా ఛానల్కి సంబంధించిన లింక్స్ కానీ లేకపోతే చాలా వీడియోస్ లింక్స్ ట్యాగ్స్ ఇలా నాకు ఇంపార్టెంట్ ఏమనిపిస్తాయి. ఇప్పుడు నా ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ ఉంది, ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నా ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ అనమాట. నేను నోట్ ప్యాడ్లో ఇలా సేవ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ప్రతి వీడియోకి జస్ట్ నేను ఇలా సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఇక్కడ కాపీ వస్తుంది. నేను కాపీ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. నాకు ఇక్కడ ఏమైనా కావాలనుకుంటే చేంజెస్ అయితే చేస్తాను అనమాట. అదేవిధంగా నాకు రెగ్యులర్గా వాడే ట్యాగ్స్ ఉంటాయి, ఆ ట్యాగ్స్ని కూడా పెట్టుకుంటాను ఇక్కడే. అండ్ నేను ఈ మధ్యన కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు కూడా చూడండి మీకు కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ అయితే పిన్ చేసి ఉంటుంది. అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. అక్కడి నుంచి అయితే గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది కూడా, అక్కడి నుంచి మీరు ఇన్స్టాగ్రామ్లోకి నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్టులు పెడుతుంటాను, వాటి నుంచి మీరు మంచి మంచి ఐడియాస్ని అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఆ కామెంట్ని కూడా నేను ఇక్కడ ఆల్రెడీ పెట్టుకుని అయితే ఇక్కడ సేవ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. అండ్ రెగ్యులర్గా ప్రతి వీడియోకి పెడతాను కాబట్టి ఇక్కడ సేవ్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట. అదనమాట ఈ వీడియోలో నేను యూజ్ చేసే ఇంచుమించుగా ఇవి ఒక 11 అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఈ 11 అప్లికేషన్స్ గురించి నేను చెప్పాను. ఈ 11 అప్లికేషన్స్ని ఎలా యూజ్ చేయాలన్నది మీకు ఇక్కడ ఐకార్డ్స్లో ఉంటుంది. ఐకార్డ్స్లో మీరు కూర్చుని క్లియర్గా నేర్చుకున్నట్టయితే మీ వీడియో అనేది మీ వీడియోస్ కానీ లేదా మీ థంబ్నెయిల్స్ కానీ మొత్తం మీ ప్రతిదీ కూడా మీ ఛానల్కి సంబంధించిన ప్రతిదీ కూడా మీరు కొంచెంగా డెవలప్ అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ ఈ వీడియోలో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉందని నేను నమ్ముతాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.